నేను చూపించే చెట్టు ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ చెట్టు. దీని పేరు పాతాళ భైరవుడు, సిబ్బితీగ, దూసేరితీగ అని చాలా రకాలుగా అనుకుంటారు. అయితే ఇది మొత్తము మన నేలపైన ఒకటే వరుసగా నాగుంబాం లెక్క పోడుగా అవుతుంది. మనిషిని బ్రతికించేది, మనిషిని సంశరణం చేసేది ఇదే చెట్టు. చాలా పవిత్రమైనది, చాలా గొప్పైనది. అమావాస్య నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ దీని ముందు కూర్చొని మంత్రాలు చదువుతుంటే కూడా అదంతా అది లేచి నాగుంబాం లెక్క డ్యాన్స్ ఆడుతుంది. అంత పవర్స్ ఉంటుంది ఇది. ఇది మనిషిని ప్రాణం ఇప్పుడు చేతబడుల వల్ల ప్రాణానికి హాని ఉండి లాస్ట్ మూమెంట్లో కూడా బతికించే చెట్టు పాతాళ భైరవుడు, దుస్సేరి తీగ, సిబ్బితీగ అంటారు. చాలా మోస్ట్ పవర్ఫుల్. అమావాస్య నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ నేను చూపించిన చెట్టుని తీసుకొని మీరు బుర్రకడము లేదంటే తావిధులు కానీ పెట్టుకున్నట్టయితే వేరుని ఎంతటి మాంత్రికుడైనా, ఎంతటి దుష్టశక్తి అయినా, ఎంతటి శక్తి అయినా, ఎంతటి మాంత్రికుడైనా మనం ఏం చేయలేడు. కింద మీద వాడు తపస్సు చేస్తే మనకు ప్రయోగాలు వారవు. ఎటువంటి ప్రయోగం పారకుండా ఉండాలంటే ఈ సిబ్బితీగ వీటిలో తీసుకోవాలి. ఒక 4-5 తీసుకొని చుట్టి మన ఇంటి లోపల గుమ్మాన్ని కట్టుకున్నట్టయితే ఎటువంటి పీడ దోషణాలు, ఎటువంటి చెడు ప్రయోగాలు, ఎటువంటి భూత ప్రేత పిశాచాలు కూడా మన ఇంటి దగ్గర దరిచేరవు. చాలా గొప్పైనది. తాంత్రిక పరంగా చాలా ఉంటుంది. ఇగో అట్లా చెంచులు, ఈ కొయ్యవాళ్ళు ఇట్లా మొత్తం చుట్టుకొని రెట్టకు కట్టుకుంటారు అనమాట. అటువంటి శక్తి కూడా మన దుష్టశక్తి మన మీద పనిచేయకుండా ఉంటుంది. చాలా మోస్ట్ పవర్ఫుల్. పాతాళ భైరవుడు, దుస్సేరితీగ, సిబ్బితీగ అంటారు. ఇది సంతానాన్ని కూడా పొద్దున పరిగడుపున ఆకులు తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు నలుచుకొని తాగినట్టయితే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. చాలా గొప్పైన ఔషధం గల మూలిక పాతాళ భైరవుడు. జై శ్రీరామ్, జయ హనుమాన్.